ఏ చైత్ర, మీ బావనెవరో తరుముతున్నారే. బావా, బావా! క్రిష్ బాబు కాల్ లిఫ్ట్ చేయడు, అది తెలిసిందే. ఒసే చైత్ర, నువ్వైనా ఫోన్ ఎత్తి హలో అనాలి కదే. నా కర్మ కాలిపోతుంది. అఖిల కడిగితే ఏం చెప్పను? ఎక్కడున్నారే? ఆగరా, ఆగు. రేయ్, డోర్లు ఏంట్రా? వద్దురా, ఏంట్రా? వద్దురా, రే వద్దురా ప్లీజ్. బావా ఆగు, ఆగు బావా. హలో, ఎక్కడున్నావే? బావ వెనకాల రోగ్స్, వాళ్ళ వెనుక నేను. చేసింగ్ సీన్ లో ఫోన్ చేసావెందుకు? మీరు ఫైటింగ్ చేసుకుంటూ జల్సాలు చేసుకుంటారే, ఇక్కడ నాకు వాచిపోతుంది. త్వరగా రమ్మని మెసేజ్ పెడితే రిప్లై లేదేంటి? ఇప్పుడున్న మూడ్ వేరు. అక్కడ క్రిష్ బావకి అల్పొచ్చిందేమో. వేషాలు వేయకుండా బ్యాంకుకెళ్ళి 25 లక్షలు తీసుకురమ్మను. పాతికలో నా డ్రెస్సులకి, నా మేకప్ కిట్లకి 1 లక్ష ఇస్తే బావ క్షణంలో నీ ముందుంటాడు. లేదంటే లేట్ అవుతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అఖిలక్కకు చెప్తాను. వస్తారా రారా? ఏ టైగర్ కి చెప్పుకు, నీకు పెద్ద చాక్లెట్ తీసుకొస్తాను. అక్కర్లేదు, మీరు త్వరగా రండి. అరగంటలో మీరిక్కడ ఉండకపోతే అఖిలక్క రుద్రావతారాన్ని చూస్తారు. ఏ నో 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 నో, ఆవేశపడకు. నేను క్రిష్ బావని తీసుకొస్తాను, ఓకేనా? ఓకే. వద్దవే. రే రే రే, వద్దురా వద్దురా ప్లీజ్ రా. రే రే ప్లీజ్ రా, వదిలేండి రా. బావా డోర్ తీ బావా. బావా రే 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 ప్లీజ్ రా, వద్దురా. రే 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 మీకేరా చెప్పేది. రే 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 భయం వేస్తుందిరా. రే 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 ప్లీజ్ రా. రే వద్దురా. రే నేను డోర్ తీస్తావా అని చూసుకోండి. రే రే ప్లీజ్ రా. రే దండం పెడతాను రా. రే వదిలేండి రా. బావా డోర్ తీ బావా. ఈ రోజు మీ బావకి గట్టి కోటింగ్ ఇస్తున్నాం. అంబులెన్స్ కి ఫోన్ చేసి పెట్టుకో. రే 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 కొట్టద్దురా కొట్టద్దురా ప్లీజ్ రా. రే అరే ప్లీజ్ రా, రిక్వెస్ట్ చేస్తున్నాను రా. రే కొట్టద్దురా కొట్టద్దురా కొట్టద్దురా. ఒరే, నా బావ స్కెచ్ చేస్తే పట్ట పగలు మీకు చుక్కలేరా? వీడిని కుమ్మేంట్రా. రే 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 వద్దురా. రేయ్ రండ్రా. రే ఏం స్కెచ్ చేశాడ్రా ఈ క్రిష్ గాడు. కాలేజ్ స్టార్ట్ అయ్యాక కాలేజ్లో కొట్టుకుంటే మా గ్రాండీకి ఫోన్స్, కాలేజ్ నుంచి సస్పెన్షన్. అవసరమా నాకు? అందుకే ఒక రోజు ముందే ఈ క్రిష్ అంటే భయం ఉండాలని ఈ ప్లాన్ చేశా. ప్లాన్ నీది కావచ్చు, కానీ ఈరోజు నువ్వా మేమనే తేలిపోవాలి. రేయ్! 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 ఎస్, మ్యూజిక్ స్టార్ట్ అయిందనమాట. బావా బావా, ఇంకెంత టైం పడుతుంది? గట్టిగా ఇంకో 10 నిమిషాలే. వీళ్ళకి అదే ఎక్కువ. సరే త్వరగా కానీ. నిన్ను బావా, టైగర్ వచ్చిందంట, మనల్ని అడిగిందంట. బావా త్వరగా కానీ. ఏయ్, నా జోలికొస్తే
అర్థమైందిగా. రండ్రా. ఏంటి, టైగర్ వచ్చిందా? అవును బావా, బ్యాంక్కి వెళ్ళి రమ్మని భవానీ బామ్మ కాల్ చేసి చెప్పింది. పద పద పద. అమ్మా, ఆల్రెడీ అంబులెన్స్ కి ఫోన్ చేశాను. మళ్ళీ మీకు ఫోన్ చేసే ఓపిక ఉంటుందో లేదో అని. రేయ్, ఓపికంటే మళ్ళీ కాల్ చేయండి, కచేరీ పెట్టుకుందాం. ఈ క్రిష్ గాడు కాలేజీలో ఉన్నంత వరకు అందరూ తల దించుకొనే ఉండాలి. ఎందుకంటే రాజ్యానికి కింగ్ ఒక్కడేగా ఉండాలి. బావా పద, టైగర్ వెయిటింగ్. టైగర్ వెయిటింగ్ అని చిన్నగా అంటావేంటే? పద. ఏ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఏయ్, ఏంటి ఇది? నువ్వు నా ప్రాపర్టీ బావా, అందుకే జాగ్రత్తగా పట్టుకున్నాను. ఇది జాగ్రత్త కోసమో భయపడో పట్టుకున్నట్లేదు. చా, నువ్వు పద బావా. బంగారం లాంటి క్యారేజ్ పుసుకున పోగొట్టేసింది. కొంచెమన్నా జాగ్రత్త ఉంటేగా. కొనాలంటే ఎంత అవుతుందో తెలిస్తే కదా. అమ్మా సరసు, నీకు దండమే. ఇప్పటికే ఒక 1000 సార్లు అనుంటావు. సరే, 7 ఆ క్యారియర్ తెచ్చే బాధ్యత నాది, సరేనా? గని నువ్వైనా చెప్పరాదే. ఏంది ఆయన చెప్పేది? అది మా పుట్టింటి నుంచి తెచ్చా. అవునే, పుట్టింటి నుంచి తెచ్చింది మన్నే అయినా బంగారం అన్నట్టు గోల చేస్తారు మీ ఆడవాళ్ళు. అయ్యా, కొంప తీసి అదొక్కటే కట్న కింద తెచ్చినవా ఏంటి? పాపమయ్యా నువ్వు. చూసినవా దాని ఎటకారం? నీ అక్కకు గుర్తుగా ముసలోళ్ళకు భోజనం ఇచ్చిరావే అని పంపితే క్యారేజీ పోగొట్టింది కాక సిగ్గు లేకుండా నవ్వుతుంది. నువ్వు గారం చేస్తావనే ఆ ధైర్యమే దీనికి భయం లేకుండా చేసింది. పోన్లేవే, ఎవరో ఒకరు తింటుంటారుగా. ఎవరో ఒకరు కాదయ్యా, ఆ దొంగ సచ్చినోడు మెచ్చుతుంటాడు. వాడు నాకు దొరకాలి, వాడిని నేను కుమ్మేస్తా. ఆ ఎర్ర చుట్టోడు వాడు కావాలని నా దగ్గర నుండి తీసుకువెళ్ళు అని నేను అస్సలు వదిలిపెట్టను. అదేడున్న తెచ్చిచ్చే బాధ్యత నాది. ఇంట్లో అందరూ తలా ఒక చెయ్యేస్తే చిటికల వంటలవుతాయి, అందరూ తింటారు. కానీ మనందరికీ ఇంటి ఫుడ్ దొరికేది కాదు కదా. దీనివల్ల ఆనందం మనకి, తిట్లు ఆ తింగర్ దానికి, పుణ్యం మన కోసం పంపిన వాళ్ళకి.
రేయ్ ఈరోజు అందరం కడుపు నిండా తినాలి, ఓకేనా? అన్నయ్య పప్పు చాలా బాగుంది. అవునా? సరే రే సూర్య, నువ్వు కూడా టేస్ట్ చెయ్యి. రే అభి, మ్మ్, నువ్వు తిన్నావంటే ఆ అమ్మాయి మీద కోపం కూడా ఇట్టే పోతుందిరా. అవునా? నేను తర్వాత తింటాను లేరా, మీరు ఫస్ట్ తినండి. అన్నయ్య నీకు మేం తినిపిస్తావన్నయ్య. అవునా? సరే తినిపించండి. మ్మ్, వెళ్ళి ఆడుకోండి. ఏంది నాన్న చిన్నపిల్లల ఈ ఆటలో? ఉండయ్యా, లెక్కపోతుంది. ఏ పేపర్ ఇవే, పక్కింటోళ్ళకి బదులు తెచ్చిన కాఫీ పొడి ఇయ్యాల. ఇస్తావా? గోళీలని కాలువల పోయాలా? ఆ రూమ్ లో ఉంటది పో. దొరికారు దొంగెదవలో 10 గోళీలు తక్కువిచ్చిండ్రు. మీ సంగతి చెప్తా ఆగండ్రా. వాళ్ళ సంగతి తర్వాత, దీని సంగతి ఏందో చెప్పు. ఏంది అది? ఏంటా? నీ కూతురు నిర్వాకం. సరసు దీని మొహానికి పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు, దీనికేం తెలుసు అనుకున్నాను. కానీ నీ కూతురు లవ్ లెటర్ రాసే అంత ఎత్తుకు ఎదిగిపోయిందయ్యా. ఏందే ఇది? అయ్యా, అది నాది కాదయ్యా. నోర్మోయ్! అబద్ధాలు ఆడితే నాలుక కుట్టేస్తా. ప్రేమ ఎందాక పోయిందో ఈ లవ్ లెటర్ చూస్తే తెలియట్లే. అంతెర్రి బాగులోలం అనుకున్నావా? ఈ ఇంట్లో ప్రేమ గేమ అనే పదం మరోసారి వినిపించిందంటే మీ అయ్యని మరోలా చూస్తావు. గాని ఆ లెటర్ నాది కాదు గాని వేరే వాళ్ళెవరు అడిగితే రాసిచ్చిన అంతే. నువ్వు రాసివ్వడం ఇంకొకళ్ళకి, నమ్మే వాళ్ళకి చెప్పవే కబుర్లు. అబ్బా అయ్యా, నిజమయ్యా. నీ దగ్గర నేనేమైనా దాస్తానని చెప్పు, నన్ను నమ్మయ్యా. ఏ విషయంలోనైనా కన్న కూతురు నమ్మొచ్చు గానీ ప్రేమ విషయంలో నమ్మలేం. ఈ ప్రేమ మనుషుల జీవితాలు నాశనం చేయడం తప్ప ఏమీ చెయ్యదు. ఒకప్పుడు నా అక్క ప్రేమ గెలవాలి అనుకున్నా, చివరికి 7 అంతస్తుల మేడకి కోడలుగా అయితే వెళ్ళింది. కానీ ఏ రోజు అక్కని ప్రశాంతంగా బతకనియలేదు. చివరికి అమ్మలాంటి అక్కని అదే ప్రేమ నాకు దూరం చేసినది.
ఇంకొకసారి ప్రేమ అనే మాట ఈ ఇంట్లో రాకూడదు బిడ్డ. ఇంకా ఆ దరిద్రం ఇంట్లో ఎందుకు? వెళ్ళి పడేసిరా. వసి చంద్రిక, నీ వల్ల ఎంత పని జరిగిందే. అవును, యాడదాకపోయింది ఎవ్వారం ఉంటుంది. అంతగా ఏం రాసిన అబ్బా? నా మనసుకు రెక్కలొచ్చి ఎగిరి అక్షరమై నీ ఒడిలో చేరుతున్నది నా ఈ ప్రేమలేఖ. కనులకు కనిపించకపోతేనే కలలో కనిపించి ప్రతి ఊహ నీదే కదా. ఉమ్. కాలాన్ని కరిగించే నీ ఊహలే కదా నా ఊపిరి. నా శ్వాసలో చేరి నా ప్రాణమైన ప్రియతమా, నీ వచ్చట కుశలమే కదా. రేయ్, ప్రేమలో మునిగి తేలుతున్న మీరు కుశలమే, మధ్యలో ఈ చిన్నపిల్లాన్ని రాయమని చదవని అనడం కరెక్టరా సూర్య? తప్పదురా. అరే బాబూ, ఇంకెన్ని రోజులు రైలా రాయడం, ఫేస్బుక్లో పంపడం, మళ్ళీ ఎక్కడి నుంచి ఫేస్బుక్లో రావడం, నువ్వు దాన్ని ప్రింట్ తీయించుకుని చదివి భద్రంగా దాచిపెట్టుకోవడం. నువ్వే అంటావు కదరా, కాలమే ఎవరి కథలనైనా మలుపు తిప్పుతుందని. నేను ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నానురా. మాటలు బాగా నేర్చావురా నువ్వు. సరే గాని త్వరగా లెటర్ రాయరా, పంపాలరా, ప్లీజ్ రా. ఇది మరీ టూ మచ్ రా, ఇప్పుడే కదా వచ్చింది, వెయిట్ చేస్తారా? రేయ్, వెయిట్ చేయిస్తేనే వాళ్ళు మన కోసం ఎక్కువ ఆలోచిస్తారా? అయినా నాకు చాలా వర్క్ ఉంది, ఆ బైక్ రిపేర్ చేయాలి. ప్లీజ్ 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 రా, నా కోసం రా, ప్లీజ్ రా. రే ప్లీజ్ రా, నువ్వు రాసుకోవచ్చు కదరా. మనసులో ప్రేమైతే ఉంది గాని అది మాటల్లో చెప్పలేనురా. నా మనసులో మాటలు నువ్వే కదరా అర్థం చేసుకోగలవు. హార్ట్ టచ్ చేస్తావురా. సరే రాస్తానులే. థ్యాంక్ యూ రా. హలో సార్, నా బైక్ రిపేర్ అయింది, కొంచెం అర్జెంటుగా వస్తారా? ఇప్పుడా? ప్లీజ్ సార్, చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. ఇక్కడే శివాలయం ముందే ఉన్నానండి. సరే సరే, 5 minutesలో అక్కడ ఉంటాను. అలాగే సార్, తొందరగా రండి సార్. సూర్య, శివాలయం దగ్గర బైక్ రిపేర్ అంట, అర్జెంట్ అంటున్నారు. వెంటనే వచ్చేస్తాను, వచ్చాక రాసిస్తాను. సరే పద, నేను కూడా వస్తాను. నువ్వు వస్తావా? ఆ? సరేరా. భవానీ అక్క, మనం పిలవగానే వస్తున్న ప్రతి ఒక్కరికి జీవితాంతం గుర్తుండేలా భోజనాలు, బట్టలు అందరికీ అందేలా చూడండి. పెదబాబు, పార్వతుల గుర్తుగా మనమిచ్చే జ్ఞాపికలు అన్నీ అందేలా చూడండి. వాళ్ళ నుండి దీవెన్లు తప్ప లోటు వచ్చిందనే మాట రాకూడదు. అలాగే అక్క. మీ గుండెల నిండా బాధున్నా ప్రేమగా పలకరించే మీ మాటలు, అడగకుండానే వారి బాధలు తెలుసుకుని తీర్చే మీరుండగా ఈ ఏర్పాట్లలో లోటే ఉంటుందమ్మా. తిరిగి రాని లోకాలకు వెళ్ళిన నా కొడుకు, కోడలు, నా మనవడు, వాళ్ళని ఎలాగూ తీసుకురాలేను. ఇప్పుడు నేను చేయగలిగింది వాళ్ళు ఏ లోకంలో ఉన్నా వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకోవడం తప్ప. అందుకే ఈ ఏర్పాట్లన్నీ వచ్చిన వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటే చాలు.
దేవుడా, సరాసరొచ్చి అక్క ముందే ఆగాలా? అవి తేవడానికి ఇవి తేవడానికి వెళ్ళడం చెప్పాను. వీళ్ళేమో ఇకిలించుకుంటూ చేతులొప్పుకుంటూ దిగారు. ఎక్కడ ఎటువంటి పొరపాటు గ్రాని జరగకూడదు. గ్రాని బ్యాంక్ నుంచి డబ్బులు తెమ్మన్నారంట కదా, ఇవిగో 25 lakhs. భవానికి నాన్న